కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి పర్యవేక్షణలో భక్తుల జయధ్వనుల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందాంబల కళ్యాణాన్ని దేవస్థాన ప్రాంగణంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంది మల్లయ్య, పల్లెపుర ప్రజలు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకలు రాత్రి గుడి ఉత్సవం, ప్రత్యేక పూజలతో వైభవంగా ముగిశాయి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు అంగరంగభోగంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి. ఈ యొక్క ముఖ్యమైనటువంటి పండుగలలో ముఖ్యమైనటువంటి దినము శివరాత్రి మహోత్సవము అనగా 15వ తేదీ రాత్రి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి 8 గంటలకు. అటు తర్వాత ఈ కళ్యాణ మహోత్సవాలకి అన్ని విధాలు ఏర్పాటు చేసినాము. అంటే డెకరేషన్ విధంగానైతేనే కానీ, లైటింగ్ అయితేనే కానీ, యాత్రికులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. అన్నదాన ప్రసాదాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ అన్ని విధాల ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు జరుగుతున్నది పండుగను. ప్రజలందరూ, భక్తులందరూ కూడా 50 మంది విచ్చేసి